మనిషికి ఎక్కడ సంతృప్తి పడాలంటే ముందు తినడానికి ఉందా లేదా, తినడానికి ఉండకపోతే హత్య చేసి సంపాదించినా నేరం లేదని చెప్పారు ధర్మశాస్త్రాల్లో. ఆకలి ఎంత దారుణమైందమ్మా, ఆకలేసి పాపం చేసిన తప్పు లేదు, మాఫీ చేయండి పాపాన్ని అన్నారు. కానీ దేశంలో జరుగుతున్న ఘోరం ఏమిటి అంటే, కడుపు మండి కడుపుకి లేక ఎవడి జేబైనా కొట్టేస్తే వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి చితక్ కొట్టేస్తారు. జేబుకు డబ్బులు తక్కువై కోట్లు కోట్లు సంపాదించడం కోసం ఎవడు పొట్టో కొట్టేస్తే వాడిని జైల్లో పెట్టి తరగడా పెట్టి గౌరవిస్తారు. ఒక 50 ఏళ్ళు విచారిస్తారు, ఎందుకంటే ఈలోపు సాక్ష్యాలు జారిపోవడానికి. కూచుభట్ల ఆనంద్ అనేటువంటి మనిషిని జాతి వివక్ష పేరు మీద హత్య చేసి ఏడాది కాలేదండి, అమెరికా దేశం మొత్తం యావజ్జీవ జైలు శిక్ష వేసి పారేసింది. ఏడాది కాకుండా విదిన్ 9 months, 9 నెలల్లో. ఇక్కడ 90 ఏళ్ళైనా ఎవరికి ఏ శిక్ష పడదండి. ఈలోపు జడ్జీలు మారిపోతారు, సాక్ష్యాలు మారిపోతారు, అసలు ఈ హంత కూడా చచ్చిపోతాడు, గొడవ లేదు. అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అందుబాటులో ఏం లేవు, మంచినీళ్ళ గ్లాసు తప్ప. అందుబాటులో ఏమున్నాయి అప్పటికే తీసేశారు మొత్తం అన్ని. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కేసులు కొనసాగితే అందుబాటులో ఏముండవండి. జడ్జి గారికి మంచినీళ్ళ గ్లాసే ఉంటుంది అందుబాటులో, తాగడమే. ఇది వ్యవస్థ. తన పొట్ట కోసం ఎవడైనా జేబు కొట్టేస్తే వాడు నేరస్తుడు కాదండి. ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. తల్లికి మందులు లేక ఒకడు మందుల షాపులోకి వెళ్ళేట, మందులు ఎత్తుకుని వచ్చాడు, ఎందుకంటే డబ్బులు లేవండి, చచ్చిపోతాం తల్లి. వాడు వెళ్ళి మందుల షాపులో ఎత్తుకొచ్చాడు, వాడేశాడు, తల్లి ఏదో బతికింది. తర్వాత వాడిని పట్టుకున్నారు, శిక్షించడానికి చూశాట. చందమామ కథ ఉండే, తర్వాత వచ్చింది చందమామలే. శిక్షించడానికి చూస్తే రాజు అన్నట్ట, వాడికి ఆ పరిస్థితి కలిగింది అంటే నా పరిపాలన సరిగ్గా లేదన్నమాట, ఆ పిల్లాడికేసే శిక్ష నాకే వేసుకుంటాను అన్నట్ట. అది ఇండియా, దట్ ఈజ్ ఇండియా. నా రాజ్యంలో నేను పరిపాలిస్తుండగా కన్న తల్లికి మందులు కొనడానికి లేని స్థితిలో 16 ఏళ్ల కుర్రాడు ఉన్నాడంటే దోషం నాది, వాడిది కాదన్నాడు రాజు. అంత బాధ్యత వహించేవాడు పరిపాలనకి. ఇవాళ చిన్న చిన్న దొంగతనాలు చేసి ఎవడైనా 1000 రూపాయలు జేబులోంచి కొట్టేసి ఫీజు కట్టడానికో మందులకో దేనికో ఉపయోగించుకుంటే వాడు నేరస్తుడు, వాడిని ఎవడూ కాపాడలేడు. అసలు ఇవాళ జైళ్లలో బెయిల్కి ఎలా అప్లై చేయాలో తెలియక జైళ్లలో మగ్గుతున్న వారు 1000 మంది ఉన్నారండి. అప్లై చేయాలని తెలియదు వాళ్ళకి. ఎన్ని 100 కోట్లు మింగేసినా సరే ఇంకో 2 కోట్లు బారేస్తే బెయిల్ కూడా వచ్చేసింది కొంతమందికి. శుభ్రంగా మహారాజుల్లో తిరుగుతున్నారు, ఎవడో అడ్డం చెప్పేవాళ్ళు ఏడవాడు ఎక్కడ. శుభ్రంగా తిరుగుతారు. గజ దొంగలు శుభ్రంగా గజం ఎక్కి ఊరేగుతారండి. గజ దొంగలు గజారోహణ చేసి ఊరేగుతారు. మనం చప్పట్లు కొడతాం, ఏళ్ళేస్తాం, వాళ్ళతో సెల్ఫీ దిగుతాం. మనకి బుద్ధి జ్ఞానం ఉంటే కదా, అన్నం తింటే కదా. మనం చప్పట్లు కొడతాం, ఏళ్ళేస్తాం. మా ఊరు వచ్చారండి, మా దగ్గరికే వచ్చాడు. ఎవడమ్మా వచ్చినవాడు, వాడి చరిత్ర ఏమిటి? మనం ఎందుకు సెల్ఫీలు దిగుతున్నాం? ఎవరితో దిగాలి సెల్ఫీ? ఒక నీతిపరుడితో దిగాలమ్మా. అవినీతిపరుడని స్పష్టంగా తెలుసుండి, గూండాలు మర్డర్లు చేస్తున్నారని తెలుసుండి వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉండం మనం హాయిగా. వాళ్ళు మన వాళ్ళని ప్రచారం చేసుకుంటామండి, ఏమి సిగ్గుపడమండి. ఎందుకంటే నాయకులు అయితే చాలు, ఏదైనా చేయి నాయకుడైపో. ఇది మన లోపం కాదా? కనీసం మనం సెల్ఫీలు దిక్కుండా ఉండలేమా? దూరంగా ఉండలేమా? మన మట్టుకు మనకు నీతిగా ఉండలేమా? ప్రవాహంలో పడి కొట్టుకుపోవాలా? గడ్డి పరక పాటి చెయ్యమా? ఉపనిషత్తుల్లో చెబుతారు, మనిషి మోక్షం ఎలా పొందుతాడు? ఈ మహాసముద్రం కదా సంసారం అంటే. ఈ సముద్రంలో గడ్డి పరకల్లాగా మనుషులందరూ కొట్టుకుపోతుంటే మోక్షం ఎలా పొందుతాడని శ్వేతకేతు ఉద్దాలకుండా అడుగుతాడు తండ్రిని. ఆ తండ్రి ఏం చెబుతాడో తెలుసా? బృహదారణ్యకోపనిషత్తులో అద్భుతమైన మాట చెబుతాడు. గడ్డి పరకలు కొట్టుకుపోతున్నప్పుడు ఒక్కసారి చూడవయ్యా, ఓ 25-30 గడ్డి పరకలు కొట్టుకుపోతూ ఉంటే అనుకోకుండా ఈ ప్రవాహ వేగానికో మరి దేనికో ఓ గడ్డి పరక పక్కకి తిరుగుతుందయా. ఆ ప్రవాహంలో ఓ గడ్డి పరక పక్కకి తిరుగుతుంది. కాస్త బలం ఉపయోగించి పక్కకి తిరిగితే ఇక ఈ నీటి ప్రవాహంగానే ఇంకా పక్కకి వెళ్ళిపోయి అది గట్టెక్కేస్తుందయా. నువ్వు ఆ గడ్డి పరకగా ఎందుకు ఉండలేకపోతున్నావు అని అడిగాడు ఖచ్చితంగా. కొట్టుకుపోయే గడ్డి పరకల్లో మనం ఎందుకుంటామండి? పక్కకెళ్ళే గడ్డి పరకలో ఉండలేమా? పక్కకెళ్ళే ప్రయత్నం చేయలేమా? అందరూ దుర్మార్గులతో సెల్ఫీలు దిగితే మనం దిగాలా? దుర్మార్గులను స్పష్టంగా తెలుసుండి. మనకెందుకా గొడవ? ఈ దేశంలో షుగర్ లేదండి, బీపీ లేదండి, హార్ట్ అటాక్ లేవండి. దేశానికి అందరికీ వ్యాపించింది, 90% మందికి వ్యాపించిన వ్యాధి పేరు ఏమిటో తెలుసా? మనకెందుకు ఇదే వ్యాధి అండి. మనకెందుకటన్న వ్యాధి. నాకు ఒళ్ళు మండి పద్యం చెబుతున్నా. మనకెందుకటన్న వ్యాధి. మన దేశములో అనుదినము వృద్ధి చెందగా మన దేశము వృద్ధి యగునే మాటలు దక్కన్.
ఇది ఆశు అంటే, ఇది అవధానం అంటే, ఇది అమ్మవారి దయ అంటే పద్యం అలా వస్తుంది బాణంలాగా. మనకందరికీ ఉన్న వ్యాధి ఏమిటంటే నిర్లిప్తత. మనకెందుకు అవన్నీ అనవరే, నువ్వు లోపలికి వచ్చేవరే, మనకెందుకు వచ్చింది, దా అమ్మవారు పూజ చేసుకుందాం. అమ్మవారు ఎన్ని ఆయుధాలు ఉన్నాయో చూడండి అమ్మ. అమ్మవారు పూజ చేసుకుంటూ కూర్చోాలి. 10 ఆయుధాలు చేత్తో పట్టుకుందండి అమ్మవారు అక్కడ, దశ ప్రకరణ ధారిణి అని. ఆయుధాలు పట్టుకున్న మనుషుల్లో, అమ్మవారి భక్తుల్లో మనం ఉండగలిగితే దేశంలో అవినీతి జరుగుతుందా? మనమే ప్రోత్సహిస్తాం, మనమే సహకరిస్తాం, మన పని మనకి అయిపోతే చాలు. వాడు ఎవడైతే మన పని అయిపోతే చాలు. మనకెందుకు మళ్ళీ తిరిగి వాడికే ఓటేస్తాం.